ఉల్లిపాయ రేట్లు టమాటా రేట్లు బాగా పెరిగిపోయాయి కదా, అవి లేకుండా ఏ కర్రీ అవ్వదు కదా, అంతంత రేట్లు పెట్టి ఎక్కడ కొంటాంలే అని చెప్పేసి ఫ్రిడ్జ్ లో బెండకాయలు ఉండేసరికి టమాటోతో పని లేకుండా జస్ట్ ఒకటే ఉల్లిపాయ ఉంటే దానితో బెండకాయ పులుసు అయితే పెట్టేశానండి. మా వారికి అయితే ఆ కర్రీ బాగా నచ్చేసి మళ్ళీ బెండకాయలు తెచ్చుకొని మరీ చేయించుకుంటున్నారు. స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని ఆయిల్లో పోపు దినుసులన్నిటిని యాడ్ చేసి పచ్చిమిర్చి ఉల్లిపాయల్ని కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసి వేయించి దానిలోనే రెడీ చేసుకున్న బెండకాయ ముక్కల్ని తీసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఆయిల్లో వేయించుకోవాలి. ఉప్పు పసుపు చిటికెడు కారం కూడా తీసుకొని వేయించాలి. వేగుతున్న బెండకాయల్లో చింతపండు వాటర్ ని అయితే యాడ్ చేసి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. 2 టేబుల్ స్పూన్ శనగపిండిలో వాటర్ ని యాడ్ చేసి గడ్డలు లేకుండా కలిపేసుకోవాలి. ఈ లోపు బెండకాయ సాఫ్ట్ గా కుక్ అయి ఉంటుంది కదా, శనగపిండి వాటర్ ని యాడ్ చేసి థిక్ కన్సిస్టెన్సీ కోసం శనగపిండిని యూజ్ చేస్తామండి. మొత్తం కలిసేలా కలుపుకొని చిన్న సైజు బెల్లం గడ్డను ఒకటి తీసుకొని ఈ బెల్లం పూర్తిగా కరిగిపోయేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చివరిగా కొత్తిమీర యాడ్ చేసి సర్వ్ చేసుకోవడమే.